హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అటుకులు బెల్లంతో ఒక మంచి టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈ స్వీట్ వచ్చేసి నెయ్యి కానీ పాలు కానీ ఆయిల్ కానీ వాడకుండా చేస్తున్నామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్ ఈజీ రెసిపీ. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ హెల్దీ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ 2 కొబ్బరి చిప్పల్ని తీసుకున్నానండి, పెద్ద సైజు ఉన్నవి. ఈ కొబ్బరిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూసారు కదండి, చక్కగా కట్ చేసుకున్నాము. కొబ్బరి ముక్కకి వెనకున్న పొట్టుని తీసేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. 3 కప్పుల వరకు కొబ్బరి పాలు తీసుకోవాలి. అందుకోసం పూర్తిగా 2 కొబ్బరి చిప్పలు పడతాయండి, పెద్ద సైజువి. కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసేసుకుని కొబ్బరి పొట్టు అనేది రాకుండా చక్కగా పిండుకోవాలి. ఇలా ఒకసారి పిండుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా చక్కగా గ్రైండ్ చేసుకుని పాలు అనేవి తీసుకోవాలి. చూసారు కదండి, కొబ్బరి పాలు చక్కగా తీసుకున్నాము. ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 కప్పు వరకు అటుకులు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని కొబ్బరి పాల్లో వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పాలు ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. చూసారు కదండి, 10 మినిట్స్ తర్వాత చక్కగా నానిపోయాయి, చిక్కగా అయిపోయాయండి పాలు. ఇప్పుడు ఈ పాలని పక్కకు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాము. నేను ఇక్కడ మట్టి పాత్రను యూజ్ చేస్తున్నానండి. దీంట్లో స్వీట్ చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. బెల్లం తీసుకుందామండి, 2 కప్పుల వరకు. అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. కప్పు సగం వరకు వాటర్ వేసుకుని బెల్లాన్ని మరిగించుకుందామండి. చూసారు కదా, బెల్లం చక్కగా మరుగుతుంది. ఇప్పుడు మరుగుతున్న బెల్లంలో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కొబ్బరి పాలని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఆగకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. గరిటెతో కలుపుతూనే ఉండాలండి. ఎక్కడా కూడా ఉండలనేవి కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా వరకు చిక్కబడిపోయింది. పూర్తిగా స్వీట్ ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుందండి. కొద్దిగా ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. కనీసం 20 మినిట్స్ అయినా టైం పడుతుందండి స్వీట్ ప్రిపేర్ అవ్వడానికి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. చూసారు కదండి, లైట్గా వస్తుంది. ఇప్పుడు దంచుకున్న యాలకుల పొడి 1/4 టీ స్పూన్ వరకు వేసుకుందాము. స్వీట్ తయారయిన తర్వాత కమ్మటి సువాసన అనేది వస్తుందండి. చూసారు కదా, కొబ్బరి పాలల్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ ని కేక్ ప్యాన్ లో వేసేసుకుందామండి. కేక్ ప్యాన్ లో వేసేసుకున్న తర్వాత స్వీట్ వచ్చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా స్వీట్ అంతా కూడా సమానంగా పరుచుకోవాలి. చూసారు కదండి, స్వీట్ అంతా కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుందాము. ఇలా చేసి పెడితే స్వీట్ తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటూ ఎంజాయ్ చేస్తారండి. అంత సాఫ్ట్ గా టేస్టీగా వెన్నెలా కరిగిపోతుందండి నోట్లో వేసుకోగానే. చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా ఒక మంచి హెల్దీ స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.